నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన యానాది మహాసంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా నెల్లూరు మేయర్ స్థానం గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిలో గిరిజనులనే నియమించాలని, అలా కాకుండా ఇన్ఛార్జ్ మేయర్ పదవి అంటూ సృష్టించి బీసీలకు ఇవ్వడం, సంబరాలు చేసుకోవడం తగదని, రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవి గిరిజనులకే కేటాయించాలని, లేని పక్షంలో ధర్నా కార్యక్రమం తదనంతరం ఆమరణ దీక్ష చేపడతామని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కును కాలరాయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, బత్తిన లక్ష్మణ శేఖర్, గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సారథ్యంలో గత 2 సంవత్సరాల పాటుగా మరి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి స్రవంతి విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి అందులో భాగంగా గత 2 నెలలు ప్రాంతంలో మరి నగర మేయరు అయినటువంటి శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టి మరి కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండానే అర్థాంతరంగా వారిపై కేటాయించాలి. గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని వెంటనే గిరిజనులకే కేటాయించాలి. గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని వెంటనే గిరిజనులకే. సిగ్గు గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని ఇతరులకు అధిరోహించడం. గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని ఇతరులు అధిరోహించడం. బాపట్ల వెంకటపతి యానాది ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నెల్లూరు నగరంలో మరి యానాది మరి గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మరి నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి విషయాల్లో భాగంగా మరి నెల ముందు నెల్లూరు జిల్లాలో శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మరి వారిని మేయర్ పదవి నుండి మరి దించాలనేటువంటి ప్రయత్నాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి విషయమే. అయితే మరి ఏదైతే నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం విషయంలో అవిశ్వాస తీర్మానం కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండానే వారిపై రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి మరి భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి మరి గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళపై మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యలను మరి భాగంగా వారిపై మరి భయభ్రాంతులకు గురి చేసి వారిని రాజీనామా చేసేంత వరకు మరి కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి కుటిల ఆలోచన చాలా దుర్మార్గం. అయితే ఆనాడు కూటమి ప్రభుత్వం అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు మరి రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించినటువంటి
మరి గిరిజన రిజర్వేషన్ కోటాలో వచ్చినటువంటి మేయర్ పదవి కనుక మేము న్యాయబద్ధంగా మేయర్ పదవిని గిరిజన సామాజిక వర్గానికి కేటాయిస్తాము, వారినే ఆ పీఠంపై కూర్చోబెడతామని చెప్పి మరి మీడియా ముందు ఈ జిల్లా ప్రజలకు మరి మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే కానీ ఇప్పటికి నెల మాసం అవుతున్నప్పటికి కూడా కనీసం మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా మరి రాజ్యాంగబద్ధంగా విరుద్ధానికి మరి అంబేద్కర్ రాజ్యాంగానికి మరి వ్యతిరేకంగా మరి అగ్రవర్ణాల రాజ్యాంగం ఈరోజు మరి ఇక్కడ జరుగుతూ ఉందంటే ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి కూడా మరి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో మరి గిరిజనులు, అందులో యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ మరి రాక మరి నెల్లూరు నగరంలో మేయర్ అవకాశం వస్తే దాన్ని పూర్తి కాలంలో సకాలంలో కొనసాగించకుండా మరి మధ్యలోనే మరి గిరిజన అనేటువంటి చిన్న చూపుతో ఒక గిరిజన మహిళ అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా మరి కుటిల రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేసి మరి వారిని రాజీనామా చేపించి మరి ఈరోజు గిరిజనేతరుల్ని మేయర్ పీఠంలో కూర్చోబెట్టి మరి మీరు పండుగలు సంబరాలు చేసుకోవటం ఎంతవరకు సమంజసమని మేము ఈరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి మేము ఈరోజు ఒకటే సూటిగా తెలియజేస్తూ ఉన్నాం. గిరిజనులు, అందులో యానాదులు మరి ఈ రాష్ట్రంలో 14 లక్షల మంది పైచిలకు మరి యానాదులు ఉన్నారు. అత్యధిక శాతం ఓటు బ్యాంక్ ఉంది. అయితే యానాదులు మరి 2000 మరి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు మరి గిరిజనులు, అందులో యానాదులందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా ఆనాడు ఎన్నికలకు ముందు మరి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మార్చులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ నారా లోకేష్ గారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యానాదులకి అండగా ఉంటాం, యానాదులను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం, వారు చాలా అమాయకులు, ఆర్థికంగా పేదరికంగా చాలా వెనకబడి ఉన్నారని వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వారిని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ జిల్లాలో అందుకు విరుద్ధంగా ఈ జిల్లాలో మరి రూరల్ నియోజకవర్గంలో మరి గిరిజనుల పైన, అందులో ముఖ్యంగా యానాదుల పైన రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే నెల్లూరు నగర మేయరు విషయంలో గిరిజన నేతలకి మేయర్ పీఠం కట్టబెట్టారో తక్షణమే వెంటనే వారిని తొలగించి గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి మేయర్ పీఠం ఏర్పాటు చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని మూకమిడిగా ఉద్యమిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.